श्रीगुरुभ्यो नमः। हरि ओम। जातवेदसे सुनवाम सोममर्राति यतो निदहति वेदः सनुपरिषति दुर्गाणि विश्वानामेव सिन्धुन्दुरितादग्निः तामग्निवृणं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। ఇంద్రకీలాద్రి మహాదేవమేశ్వరి నమో నమః. మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే, నా అంత కష్టపడేవాడు వేరేవారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాల యొక్క ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులను కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి, గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని మళ్ళా మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, ఆ కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టినటువంటి పందాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఒకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరణగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. వృషభరాశి వారికి ఈ 2026 ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనగా, 2026 సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు వరకు కూడా నమ్మి మోసపోయి మీ యొక్క అభివృద్ధిని మీరే చేజేతులారా ఇబ్బంది పెట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వృషభరాశి వారు వచ్చేటువంటి 2027 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ గురుడు బలంలో కానీ రావడం, ఉద్యోగ ప్రాప్తులు కలిగేటువంటి అవకాశము, మీకు ఏదైనా ఒక ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ స్థిరత్వం అనేటువంటిది ఫిబ్రవరి 1వ తారీఖు తర్వాత నుంచి మార్చి 2027 మార్చి 19వ తారీఖు మధ్యలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా వృషభరాశి వారికి వివాహయుక్తాలు ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2027 ఏప్రిల్లో మాత్రమే వివాహానికి శ్రీకారం చుట్టండి. 2029
వీరు ఆర్థికంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు వరకు మీరు ఎంతైతే సేవింగ్స్ కానీ మీకు ఎంతైతే గౌరవం వచ్చిందో అదంతా కూడా 2028 నవంబర్ నుంచి 2029 మార్చిలోగా పటాపంచులు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఏదైతే శ్రమించి మీరు ఏదైతే కష్టపడి కూడబెట్టారో దీన్నంతటినీ కూడా మీకు ఆప్తులైన వారి పేరు మీద కానీ లేదంటే కనుక ఎవరికీ తెలియకుండా ఇన్వెస్ట్మెంట్లు కానీ చేసేసేయండి. లేదంటే తేనెటీగలన్నీ తేనె పట్టినట్టు ఎవరో వచ్చి ఆ తేనెను దొంగతనం చేసుకున్నట్టుగాను ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వారు 2029 అక్టోబర్ నుంచి స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయడానికి ఆరోగ్యపరంగాను స్థిరత్వం ఏర్పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రమాదం అనేటువంటిది వృషభరాశి వారికి 2026 డిసెంబర్ 12వ తారీఖు నుంచి 2027 ఫిబ్రవరి 22వ తారీఖు మధ్యలో ప్రమాదం జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే వాహనాలు నడిపేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. వృషభరాశిలో వారికి అద్భుతమైనటువంటి గోల్డెన్ ఛాన్స్, అంటే తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి లేదా మీరు ఇంతకు ముందు పెట్టుబడి పెట్టింది డబల్ అయ్యేటువంటి అవకాశం మాత్రం 2029లోనే ఉంది. మీరు ఇప్పుడు ఏది ఇన్వెస్ట్ చేసినా 2029 ఆగస్టు 21వ తారీఖు నుంచి నవంబర్ మధ్యలో మాత్రం మీరు పెట్టిన పెట్టుబడి డబల్ అయ్యేటువంటి అవకాశం, మీరు ఆర్థికంగా స్థిరత్వం పొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అప్పులు ఊపి నుంచి అంటారా మీరు బయటపడడానికి మార్గాలు అనేటువంటి ఎక్కడా కూడా ఈ 26 సంవత్సరాలు కనపడవు. 2027లో మాత్రం మీకు అక్టోబర్ నుంచి ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అంతేకాకుండా వృషభరాశి వారికి వివాహం ఎవరైతే చేద్దామని ప్రారంభం చేసుకుంటున్నారో వృషభరాశి వారు ఓవరాల్గా 2027 ఏప్రిల్లోనే స్టార్ట్ చేయండి వివాహాలు చూసుకోవడం. అప్పుడైతే కనుక మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ 2030వ సంవత్సరం వరకు కూడా వృషభరాశి వారికి తర్జన పడుతూ కింద మీద పడుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఇబ్బందులు వచ్చినా సరే పర్వాలేదులే అన్నట్టు వ్యవస్థలో నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందే అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది. వృషభరాశి వారు 2026 ఆగస్టు నుంచి 2030 ఆగస్టు వరకు కూడా నిత్యము వెంకటేశ్వర స్వామి వారిని కానీ అనంత పద్మనాభ స్వామి వారిని కానీ ధ్యానం చేయడము, అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతకల్పాలు చేసుకోవడం చాలా శ్రేష్టం. వృషభరాశి వారు 2027 సంవత్సరము అందులోనూ ఫిబ్రవరి 11వ తారీఖు తర్వాత వ్యాపారాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఫలితాలన్నిటినీ కూడా లగ్నాతు యుక్తం ఆధారంగా మాత్రం మీకు చెప్పాను, గోచార రీత్యా మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది.